వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు వీడియోలో డ్రాప్ కమాండ్ గురించి చూద్దాము. SQL డ్రాప్ కమాండ్ గురించి. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ది డ్రాప్ కమాండ్ ఈజ్ ఏ DDL కమాండ్, అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ కమాండ్ కేటగిరీలో వస్తుంది. అంటే మీకు డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలియకపోతే DBMS ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. అంటే డేటాని స్ట్రక్చర్ని అందులో ఉండే డేటాని డిఫైన్ చేయడానికి కొన్ని కమాండ్స్ యూజ్ అవుతాయి, ఆ కేటగిరీ కింద వస్తుంది. అలాగే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే టు రిమూవింగ్ డేటాబేసెస్ అండ్ టేబుల్స్ ఇన్ ద డేటాబేసెస్, అంటే డేటాబేస్ని కానీ ఆ డేటాబేస్లో ఉండే టేబుల్స్ని కానీ రిమూవ్ చేయాలి అంటే, డిలీట్ చేయాలి అంటే ఈ డ్రాప్ కమాండ్ యూజ్ అవుతుంది. సింటాక్స్ చూద్దాము. సింటాక్స్ ఫర్ డేటాబేసెస్ అంటే డేటాబేసెస్ని డ్రాప్ చేయాలంటే ఎలాగో చూద్దాము. డ్రాప్ డేటాబేస్ స్పేస్ డేటాబేస్ నేమ్, ఇది డేటాబేస్ని డ్రాప్ చేయాలంటే సింటాక్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి డ్రాప్ డేటాబేస్, ప్రీవియస్ వీడియోలో మై డేటాబేస్ క్రియేట్ చేసాం కదా, దాన్ని డిలీట్ చేయాలనుకోండి. డ్రాప్ డేటాబేస్ స్పేస్ మై డేటాబేస్, ఇది ఎప్పుడు ఇలా రాస్తే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మై డేటాబేస్ అనే డేటాబేస్ DBMS సిస్టమ్ నుంచి డిలీట్ అవుతుంది. ఇప్పుడు టేబుల్స్ డిలీట్ చేయాలనుకోండి. ఫర్ టేబుల్ సింటాక్స్ ఫర్ టేబుల్స్ డ్రాపింగ్. ప్రీవియస్ వీడియోలో మనం ఒక స్టూడెంట్ అనే ఒక టేబుల్ని కమాండ్ యూజ్ చేసి క్రియేట్ చేసాం కదా, దాన్ని డ్రాప్ చేయాలంటే ఎలా చేయాలి చూడండి. డ్రాప్ టేబుల్ స్పేస్ టేబుల్ నేమ్, ఎగ్జాంపుల్ డ్రాప్ టేబుల్ స్టూడెంట్. ఈ స్టూడెంట్ అనే టేబుల్ ఈ డేటాబేస్లో నుంచి మనం ఏ డేటాబేస్లో క్రియేట్ చేసామో ఆ డేటాబేస్లో నుంచి డిలీట్ అయిపోతుంది అన్నమాట. ఇది డ్రాప్ కమాండ్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.